ఇది వర్గల్ దేవాలయము. వర్గల్ దేవాలయానికి ఉత్తరం వైపున కొండకి దిగువ భాగాన మనకు పురాతన ఇది వైష్ణవాలయం ఒకటి కనిపిస్తుంది. చిన్నది అంతరాలము గర్భాలయం మాత్రమే ఉంది. ఎదురుగా ద్వారపాలకులు ఉన్నారు. ఇది లోపలంతా సామాన్తో ఉంది. ఇది చాళుక్యుల కాలం నాటి దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో విగ్రహాలు లాంటివి అయితే ఏం లేవు. ఇది ఒకటి. ఇంకొకటి ఇక్కడ కూడా ఒకటి రెండు ఉన్నాయి మనం వెళ్ళే దారిలోనే. వాటి గురించి కూడా చూద్దాం పదండి. వర్గల్ గుట్ట కింద ఉన్న ఈ వైష్ణవాలయానికి పక్కన అంటే మరీ దానికి ఉత్తరం వైపున ఇక్కడ ఒక ధ్వజస్తంభం వంటిది ఉంది. ఇక్కడ మనకు ఇటువైపు నాగబంధం కనిపిస్తుంది. రెండు పడగలతో ఉన్న నాగబంధం ఇట్లా ఉంది కదా. ఇట్లా 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 ఇక్కడికి ఉంది. ఇదేమో ఇట్లా వచ్చేసి ఇట్లా పైకి ఉంది. ఇక్కడ ఉంది నాగబంధం. ఇటువైపు ఉంది. ఇటువైపు వచ్చేసి వినాయకుడు. ఇటువైపు వచ్చేసి పైన సూర్యుడు, చంద్రుడు, నంది, శివలింగం ఉంది. దీని మీద శాసనం లాంటిది అయితే ఏం లేదు.